దేవుని వాక్యానికి వెళ్ళిపోదాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ మాట. మనం బ్రతికిన ప్రభు కోసం చనిపోతున్నాము. తీయండి 12:1-3. రోమీయులకు రాసిన పత్రిక 12:1-3. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము, దేవుడికి అనుకూలమైన ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం పొందండి. రైట్. ఇక్కడ మనం అప్పచెప్పుకోవడం, దేవునికి అప్పచెప్పుకోవడం, దేవునికి సమర్పించుకోవడము అనే విషయాలు చాలామంది దేవునికి సమర్పించుకుంటారు. చాలా విషయాల్లో దేవుడికి అప్పచెప్పుకున్నాం అంటారు. అయితే వారికి అనుకూలంగా ఉన్నది అప్పచెప్పుకుంటారు. వారికి అనుకూలంగా ఆ సమయాన్ని లేదా వారికి అనుకూలం ఏదో దాని విషయంలో అప్పచెప్పుకోవడానికి ఇష్టపడతారు. దేవునికి అనుకూలమైన విషయాల్లో కాదు, దేవునికి అనుకూలంగా ఉండేది కాకుండా చూస్తారు. మనం పరీక్షల్లోకి వెళ్తున్నాము, కొన్ని పరీక్షలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక వద్దాం ఒకసారి. 5వ అధ్యాయము 15-17. ఎఫిషియన్స్ 5:15-17. దినములు చెడ్డవి. రైట్. ఇక్కడ దినములు అంటే రోజులు బాగలేదు కనుక మీరు సమయాన్ని పోనివ్వద్దు. రోజులు బాగలేదు కనుక ఆ సమయాన్ని మీరు పాడు చేసుకోవద్దు. పాడు చేసుకునే వారిని అజ్ఞానులు అంటున్నాడు. అంటే అజ్ఞానులు ఆ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోరంట. వారి సొంత విషయాల్లో వారు పాడు చేయడం వచ్చు. టైంని ఎలా పాడు చేయాలో వారు తెలుసు. వారి గురించి మాట్లాడుతున్నాడు ఆ విషయాల్లో. అజ్ఞానులా ఉండొద్దు, జ్ఞానుల్లాగా నడుచుకోవాలి అన్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు జ్ఞానులు ఎలా నడుచుకున్నారో అది మనం చూడాలి. జ్ఞానులు ఎలా నడుచుకున్నారో ఆ విషయాన్ని చూడాలి. అజ్ఞానుల్లాగా ఉండద్దు. రోజులు బాగాలేవు కనుక అజ్ఞానుల్లాగా ఉండద్దు అనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మన సమయము, ఎంత సమయము దేవునికి ఇస్తున్నాము, 24 గంటల్లో దేవునికి ఇచ్చే టైం ఎంత అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు. ప్రభు వలన మీరు ఏమి చేసినా మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వారికి రైట్. ఇక్కడ ఏది పని చేసినా, ఎలాంటి పని చేసినా ప్రభు నిమిత్తమే చెయ్యాలి. దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం చనిపోవాలి, ప్రభు నిమిత్తమే పని చెయ్యాలి అనే విషయాల్లో మనం నేర్చుకుంటూ వస్తున్న విషయాలు. దేవుడిని అంటే మనం దేవునికి ప్రతినిధుల్లా ఉంటున్న మనము దేవుణ్ణి తెలియపరిచే ప్రయత్నం మనం చేయాలి అని అర్థం. అంటే దేవుణ్ణి ప్రకటించే ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రకటన మనం ఎలా చేస్తామో అని కొన్ని విషయాల్లో మనం పోయిన వారాల్లో నేర్చుకున్నాం. సాధారణంగా మనకున్న అలవాట్లు దేవుణ్ణి నమ్ముకోవాలని చెప్పడం కానీ, ప్రార్థన చేసుకోవడానికి చెప్పడం కానీ, బైబిల్ చదువుకోవాలని చెప్పడం కానీ, ఈ పనుల ద్వారా మనం చేస్తూ ఉంటాం. నేను యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మా అమ్మ నాన్నకి నేను ఈరోజు వాళ్ళు హైందవులుగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా నేను చెప్పలే ప్రార్థన చేసుకుంటాను చెప్పలే. ఏ రోజు కూడా నేను చెప్పలేదు వారికి బైబిల్ చదువుకో అని చెప్పలేదు. ఏ రోజు కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? చెప్తే చదవరా? మీరు గమనించండి. మీరు ఎవరినైనా ప్రార్థన చేసుకోండి అని చెప్పిన వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారా? ఉండరు. చెప్తే చేసేవాళ్ళు. మన పిల్లలే చేయరు. ఒరే లేగరా ప్రార్థన చేసుకో, ఒరే లేగరా బైబిల్ చదువుకో అంటే వాళ్ళకి చెప్తే కానీ చేసే రకం కాదు. అయినా చేస్తారా చీరా డౌటే. చేసావా? చేసానులే మమ్మే అంటారు. మనోళ్ళే డౌటు, బయట వాళ్ళు ఎందుకు వింటారా మాట? ఇప్పుడు దేవుణ్ణి ప్రకటించే పద్ధతులు మనం చేసే పద్ధతులు కాదు. నేను కేవలం మా అమ్మ నాన్న మధ్యన జీవించి చూపించాను. నేను మా అమ్మ నాన్న మధ్యన జీవించి చూపించాను. ఏ రోజు చెప్పలే.
వాళ్ళకి ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఆ వయసులో ఉన్న పిల్లలు ఎలాగున్నారో అదే వయసులో ఉన్న నేను ఎలాగున్నారో వారు చూశారు. వాళ్ళు నన్ను చూశారు. వాళ్ళు నా మాట కాదు, నేను చెప్పింది కాదు. నేను యేసుప్రభుని నమ్ముకుంటున్నాను. లోపల కోపం ఉన్నా ఒక విషయంలో ధైర్యం ఏంటంటే, ఈడు వయసు కలిగిన పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, మందులు కొడుతున్నారు, సినిమాలు అంటున్నారు, షికార్లు అంటున్నారు, నానా రభస చేస్తున్నారు, వీడికి అవి ఏమీ లేవేంటి అని చూస్తున్నారు. అందుకు పట్టుకోవడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. ఇప్పుడు దేవుణ్ణి ప్రకటించే పద్ధతులు కొన్ని ఉంటాయి. 3 తెగలు ఉంటాయి. ఎన్ని? 3 తెగలు. అంటే క్రైస్తవ తెగలే ఇవి, బయట తెగలు కాదు. 3 క్రైస్తవ తెగలే. ఈ 3 తెగల్లో ఎక్కడెక్కడ ఉన్నామో ఆలోచిద్దాం. ఈ 3 తెగల్లో ఎక్కడ ఉన్నామో ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ 3 తెగలు దేవుణ్ణే ప్రకటిస్తాయి. ఏ పని చేసినా, ఎలాంటి పని చేసినా దేవుణ్ణే ప్రకటిస్తాయి ఈ 3 తెగలు. నేను మొట్టమొదటి తెగ గురించి మాట్లాడుతున్నాను. మొట్టమొదటి తెగ అంటే, ఈ తెగవారు వారి స్థాయిని మర్చిపోరు ఎప్పుడును. మొదటి తెగవారు వారి స్థాయిని మర్చిపోరు. అంటే ఏ స్థాయి నుంచి వచ్చారో అది ఎప్పుడు మర్చిపోరు. అలా అనే మాట వారిలో ఉన్న ఒక మాట ఏంటంటే, నా బతుకేంటో తెలుసండి, నా దేవుడు ఎలా లేపాడని తెలుసండి, ఎలా సరిచేసాడని తెలుసండి, ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం నా దేవుడే అని ఒక లోపల దృఢమైన మాట ఉంటుంది వారికి. స్థాయి మర్చిపోరు. మీ దగ్గర పనిచేసే వ్యక్తి, మీ ఇళ్లలో పనిచేసే వ్యక్తి, మీ డబ్బులు ఇస్తే జీతం తీసుకుని పనిచేసే వ్యక్తి మీ దగ్గర ఎప్పుడైనా గొంతుకు పైకెత్తి మాట్లాడతాడా? అంటే వాయిస్ రేస్ చేసి మిమ్మల్ని దబాయించి మాట్లాడతాడా? మాట్లాడు. ఎందుకు మాట్లాడు? మీ దగ్గర పనిచేస్తే నోరెప్పకూడదా? రూల్ ఉందా? మీ వాడు దెబ్బలాడతాడా? బాగానే ఉంది, సరే. కొయ్యరు వేరులేండి, కొయ్యరు సపరేట్. ఇంకా ఆయనకి చేయలేం. ఆడి ఎవడైనా ఒకటే, సీఎంఓషన్ అలాగే మాట్లాడతాడు, చక్కగా నేను మాట్లాడతాడు. ఆ డిఫరెంట్, ఆ బ్యాచ్ డిఫరెంట్. ఇప్పుడు ఆ వ్యక్తులు, పనిచేసే వ్యక్తులు మీ దగ్గర నోరు మెదపకపోవడానికి ఒక కారణం ఉంది. ఏంటో తెలుసా? కాదు, వారి స్థాయి ఏంటో వాళ్ళకి తెలుసు, మీ స్థాయి ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. వారి స్థాయిని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఒకప్పుడు మీరు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. మీరు డైరెక్ట్గా వచ్చారా కట్టలు వేసుకుని? లేదే, మీరు కూడా వచ్చారు. ఇప్పుడు మీరు అరుస్తారు కానీ వారు అరరు. చూడండి ఎందుకు? మీ స్థాయి మీరు మర్చిపోయారు. గతంలో, ఆ రోజుల్లో అనే స్థాయి మీరు మర్చిపోయి ఆడ స్థాయి దగ్గర మీరు మాట్లాడతారు. ఇప్పుడు ఆ పని చేసే వ్యక్తులు ఉంటారే, వాళ్ళ స్థాయి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అంటే నేను ఏ స్థాయిలో ఉన్నానో నాకు తెలుసు, నా యజమాని ఏ స్థాయిలో ఉన్నాడో నాకు తెలుసు, కాబట్టి నేను నోరు మెదపకూడదు. ఇప్పుడు వాడికి అమాంతంగా కోట్లు వచ్చి పడిపోయాం అనుకుందాం. ఆ వ్యక్తికే, ఆ పనోడికే ఏదో లాటరీ తగిలి కోట్లు వచ్చి పడిపోతే ఇప్పుడు ఎలాగుంటాడు? మీరు ఎలాగుంటారు? ఇప్పుడు ఒరే అంటారా? ఇప్పుడు ఏమైంది? ఆడి మీద పనికిరాడు. మీరు వాడి కారు కంటే పెద్ద కారు వేసుకొస్తాడు, మీరు వేసే బట్ట కంటే మంచి బట్ట వేస్తాడు, మీరు కుట్టే సెంటు కంటే మంచి సెంటు కొడతాడు. ఇప్పుడు ఒరే అని పిల్లగలుగుతారా? ఎందుకు పిల్లలేరు? స్థాయి మారిపోయింది. ఇప్పుడు మనము కొయ్యరు గారు అనాలి. మన స్థానం మారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన స్థాయి గుర్తుపెట్టుకుంటాం, మన స్థాయిని గుర్తు వస్తుంది. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఈ మొదటి తెగలో ఉంటాడో ఆ స్థాయి ఏ రోజు మర్చిపోడు. నన్ను దేవుడు ఎలా లేపాడో, ఎలాంటి పరిస్థితుల్లో, ఏ తప్పులు చేస్తే లేపాడో నాకు తెలుసండి అనే స్థాయి ఈ మొదటి తెగ ఎప్పుడూ మర్చిపోదు. అంటే గుర్తు పెట్టుకుంటుంది ఖచ్చితంగా. నేను ఈరోజు ఇలా ఉన్నాను. మీరు గమనించండి, సేవ ప్రారంభంలో ఉన్న సేవకులు గుర్తుపెట్టుకోండి. ఒక సైకిల్ వేసుకుని, సంకలో సెండ్ చేసుకుని, డప్పు కొట్టుకుంటూ లేదా మైక్లో మాట్లాడుకుంటూ సువార్త చేస్తూ తిరుగుతూ ఉంటారు ప్రారంభంలో.
ఎవరు ఏమన్నా మౌనంగా ఉంటాడండి. వాళ్ళు ఇచ్చే ఓ 5 రూపాయలు 10 రూపాయలు ఎవరిని ఇచ్చితే అది ఉంటే అందానికి అంటాడు. ఒక 10-15 సంవత్సరాల తర్వాత స్థాయి మారిపోతుంది చూడండి. సూట్ వచ్చేది దాని మీద. ఆ రోజు వేసిన ఆ తెల్ల సొక్కలు కనపడవు, సూట్ వచ్చేస్తుంది, భాష మారిపోద్ది, యాష మారిపోద్ది. ఆ ప్రారంభంలో ఉన్న ఆ తగ్గింపు స్వభావము సూట్ వేసిన తర్వాత వస్తుందా? ఉంటుందా? ఉండదు. ఈ వ్యక్తిని కలవాలంటే ఒక 10 మంది ఉంటారు ముందు. అపాయింట్మెంట్ దొరకాలంటే 10 మంది ఉంటారు. స్థాయి పెరిగింది, గతం ఏముంది? ఏ వ్యక్తి అయితే నిజంగా దేవుడిని ప్రకటించాలనుకుంటాడో ఆ వ్యక్తి స్థాయి గతం మర్చిపోడు. నా స్థాయి నన్ను ఎలా లేపాడో తెలుసు దేవుడు, ఇది ప్రకటిస్తాడు దేవుడు. మొదటి తెగలో రెండో విషయం చెప్తాను. మొదటి తెగలోనే రెండో విషయం చెప్తాను. ఈ తెగవారు ఏది మాట్లాడినా ఒకసారి ఆలోచిస్తారు. ఏమంటున్నాను? ఏది మాట్లాడినా ఒకసారి ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారంటే ఈ మాట వల్ల దేవుడిని నేను ప్రకటించగలుగుతున్నానా లేదా ఇంకేదైనా అనుకుంటారా వారు అనే కోణం దేవుడిది ఉంటుంది. ఈ తెగవారు దేవుడిని ప్రకటించే పద్ధతి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడతారు. ఇప్పుడు చెప్పండి, ఆలోచించి మాట్లాడతారా ఆలోచించుకొని మాట్లాడతారా? ఆలోచించకుండా మాట్లాడడం అంటే మీరు మామూలు మాటలు అనుకుంటున్నారేమో. ఒక మాట అనాలంటే మీకు అర్థం చెప్తున్నాను. మాట్లాడడం అంటే ఒక మాట అనడం. ఒక మాట అనాలి అంటే అర్థమైందా? అనాలంటే ఏంటో అర్థమైందా? ఒక మాట అనాలంటే ఆలోచిస్తారా ఆలోచించకుండా అంటారా? ఈ తెగవారు దేవుడిని ప్రకటించాలని ఆశపడేవారు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈ మాట అనడం వల్ల ఆ వ్యక్తి ఎలా తీసుకుంటాడో, ఈ మాట అనడం వల్ల వాళ్ళు ఎలా ఉంటారో, ఏం ఆలోచిస్తారో, ఏమవుతుందో అని ఆలోచించి మాట్లాడతారు. ఈ తెగవారు అంటే దేవుడిని ప్రకటించాలి అని ఆశపడేవారు ఖచ్చితంగా ఆలోచించి ఆ మాట అంటారు. ఎప్పుడైనా ఏదో కోపంలో అనిసనిలమ్మా అనే పదం అన్నారా? అంటే ఆలోచించకుండా మాటలు ఉన్నాయి, అయితే అనేవాళ్ళు ఉన్నాయి. దేవుణ్ణి ప్రకటించాలని ఆశ, యథార్థంగా దేవుడిని తెలియపరచాలని ఆశ ఉన్నవాడు ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడతాడు. మూడో విషయం చెప్తున్నాను నేను. వారు ఏ పని చేసినా ఖచ్చితంగా ఆలోచించి ఆగి చేస్తారు. ఒక ఆవిడ మా దగ్గరకు వచ్చి పెళ్లి సంబంధం గురించి ప్రార్థన చేయమంటుంది. వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం గురించి ప్రార్థన చేయమని అంటుంటే మేము ప్రార్థన చేసాం. ఆ విషయంలో చాలా ప్రార్థన చేసిన తర్వాత ఒక అబ్బాయి అయితే బాగుంటాడని చెప్పి ఆలోచించి ప్రార్థన చేసి చాలా తీవ్రంగా ప్రార్థన చేసిన తర్వాత ఒక నిర్ణయం పెట్టాం. అమ్మ, పలానా అబ్బాయి ఆ ఊర్లో ఉంటాడు, గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా చేస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయికి ఆ అబ్బాయిని ఇస్తే ఎలా ఉంటుందో మేము ఆలోచిస్తున్నాం, ప్రార్థన చేస్తాం. మాకైతే కొంచెం అన్ని అనుకూలంగా ఉన్నాయి, చూడడానికి మీకు బాగుంటుందేమో, సెట్ అవుతుందేమో అని చెప్పి అంటే, అవునా బాబు, సరే బాబు నేను కూడా ప్రార్థన చేస్తా అన్నది. చెప్పింది మాకు, మీరే ఎలాగైనా చూడండి, మీరే ఎలాగైనా చేయండి అని. సంబంధం తెచ్చిన తర్వాత సరే బాబు నేను ప్రార్థన చేస్తా అన్నది. ప్రార్థన చేస్తుంది అన్నప్పుడు మాకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎక్కడో తేడా జరుగుతుంది, ఆలోచనలో ఎక్కడ తేడా జరుగుతుంది. ఒక వారం అయిన తర్వాత ఏమైనా ఆలోచించారమ్మా, ప్రార్థన చేశారమ్మా అంటే, ఎందుకో ప్రార్థన చేస్తే వద్దనిపిస్తుందండి పాస్టర్ గారు అన్నదండి. మాకేమో స్పష్టం ఉంది, అయితే ఇంక తిరిగిలే డోకా లేదనేది. ఎందుకో ప్రార్థన చేస్తే వద్దనిపిస్తుంది అండి అన్నది. ఇంకా ప్రార్థన చేస్తే వద్దనిపిస్తుందంటే మేము ఇంకేం మాట్లాడం. సరే అమ్మా మీరు ప్రార్థన చేసుకునే విషయంలో మీకు దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిపిస్తుంటాడు అని చెప్పేస్తాం, వదిలేస్తాం. ఇంకా ఆ విషయంలో ఇంకా అలా చేసుకో. విషయం ఏంటంటే అదే హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ సంబంధం వచ్చిందంట ఆవిడకి.
అదే హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు సంబంధం డాక్టర్ది వచ్చిందంట. ఇప్పుడు నర్సా డాక్టరా అంటే దేవుడు ఏం చెప్తాడు ఆ టైంలో? నర్సా డాక్టర్ అని చెప్పి దేవుడు డాక్టర్ సంబంధమే తెచ్చాడు అని మసిపూసి మొత్తంకి మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. మాకు అర్థమవుతున్న విషయం ఏంటో, ప్రార్థన చేసిన వాళ్ళు మాకు తెలుసు కదా, అర్థమవుతుంది మాకు విషయం ఏంటో. మొత్తానికి ఆవిడ అనుకున్నట్టే మొత్తం చేసేసుకుందండి. మొత్తం చేసింది. డాక్టర్ గారు అన్నీ మాట్లాడేసిన తర్వాత, అన్ని విషయాలు మాట్లాడేసిన తర్వాత, పెళ్లి కార్డులు వేసిన తర్వాత, డేట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒక మాట అనేసాడు, మీరు ఉంటున్న ఇల్లు ముందు రాసిస్తేనే పెళ్ళికి ఒప్పుకుంటా అన్నాడండి. ఉంటున్న ఇల్లు రాసిస్తేనే పెళ్ళికి ఒప్పుకుంటాను, లేకపోతే ఒప్పుకోనండి సార్ డాక్టర్. ఏం చేస్తారు అప్పుడు? పెళ్లి కార్డులో డేట్ వరకు వచ్చేసింది, ఏం చేస్తారు? రాస్తారా? సస్తారా? మరి మామూలుగా ఉండదు లింకులు. అప్పుడు ఫోన్ చేసింది ఆవిడ, చేసి ఇలాగ అంటున్నారు అన్నది. ప్రార్థన చేసుకోండి అమ్మా, దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిపిస్తుంటాడు అని చెప్పాం. ఇంకేం చెప్తాం? అంతకుమించి మాకు ఇంకో దారి లేదు. ప్రార్థన చేసుకోండి అమ్మా అన్న. అంతే అంటారా అన్నది. అంతే అమ్మా, ప్రార్థన చేసుకో, దేవుడు నీతో మాట్లాడతాడు అన్న. మొత్తానికి సచ్చినట్టు రాసిచ్చారు. నెల తిరక్కాండ అమ్మాయిని టాటా బాయ్ బాయ్ అన్నాడు, వెళ్ళిపో అన్నాడు. రానివ్వలేదు. ఇల్లు ఎవరి పేరు మీద ఇప్పుడు? తెలుగు ఏం చేశాడు తెలుసా? వేరే కమ్యూనిటీ అమ్మేసి బినామీ పేరు మీద రాయించాడు. ఇప్పుడు వీడి చేతిలో లేదు. కోర్టులో కేసు వేసినా వీడి పేరు మీద లేదా ఇల్లు, రాదు, ఇంకా ఛాన్స్ లేదు. ఎవరికి వెళ్ళిపోయింది అది, బినామీ చేయించి మొత్తం రాయించాడు. కోర్టులో కేసు వేసినా ఇల్లు రాని పరిస్థితి. 3 అంతస్తుల ఇల్లు, 80 లక్షలు 90 లక్షలు ఖరీచేస్తుంది అది. మొత్తం స్వాహా. వచ్చి చచ్చుకొచ్చి అంటది. ఏమవుద్ది ఇప్పుడు? ఏమవుతుంది? ఏమీ అవదు. దేవుణ్ణి ప్రకటించాలి అనే ఆశ ఉన్నవాడు ఏ పని చేసినా చెయ్యినా వద్దా అనే దృక్పథం ఆలోచన కలిగి ఉంటాడండి. ఇది చేస్తే నా దేవుడి గురించి ఏమనుకుంటారు, ఇది చేయకపోతే దేవుడి గురించి ఏమనుకుంటారు అనే లోపలంతా. ఇప్పుడు వాళ్ళ బంధువులు ఉంటారు, ఆవిడ బంధువులు అందరూ హైందవులే. ఏమంటారు? ఏం చేశాడు దేవుడు? ఓ పేదన అంటావు, ఏమైంది అంటారా? అంటారు. ఏమైంది ఇప్పుడు? కొంచెం సేపు ఆలోచించడం వల్ల ఎవరైతే దేవుడిని ప్రకటించాలని ఆశపడతారో ఖచ్చితంగా ఆలోచించి ఆ పని చేస్తారు. నేను 4వ విషయం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఈ మొదటి తెగ ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మ నేను పిలుస్తుంది అనుకుందాం, పలానా ఇంటికి వెళ్తున్నాము, ఖాళీ కదా, వస్తావా అన్నారు. ఏం చెప్తావు? చూసారా, ఖాళీ ఉంటే వచ్చేస్తాం. ఆలోచనతో సంబంధం లేదు. మీకు ఆ టైం ఈమె కూడా ఎప్పుడు పిలుస్తుంది? ఈమె పనులు అయిపోయాయి అంటే ఆ టైంకి ఏమవుతుంది? ఈవిడ పనులు కూడా అయిపోతానే, ఇద్దరికి ఖాళీ ఉంటేనే. రా అంటే మీ మైండ్లో వచ్చేది ఏంటంటే ఖాళీయే కదా, వెళ్ళిపోద్దాం, అంతేనా? అంతకు మించి ఏమైనా ఉంటుందా? ఎవరితో ఎక్కడికి వెళ్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడికి వెళ్తున్నాము అనేది దేవుడి గురించి ఆలోచించేవాడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఏ ప్రాంతానికి వెళ్తున్నాము, ఎలాంటి ప్రాంతానికి వెళ్తున్నాము అనేది దేవుడిని ప్రకటించాలి అని ఆశపడిన వాడు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. ఆ ప్రాంతానికి నేను వెళ్ళాలా, వెళ్ళకూడదా, వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి అని ఖచ్చితమైన నిర్ణయం ఉంటుంది. 5వ విషయంకి వస్తున్నాను. ఎవరితో వెళ్ళాలో ఆలోచిస్తారు. ఏమన్నాను? ఎవరితో వెళ్ళాలో ఆలోచిస్తారు. ఇప్పుడు మీరందరూ బంధువులే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బంధువులే. మిమ్మల్ని ఎవరన్నా పిలిచినా మీరు వారితో వెళ్ళడానికి ఏం ఇబ్బంది పడరు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. బయట వాళ్ళు ఎవరిని పిలిస్తే ఏమంటారు? కొంచెం ఆలోచన వస్తుంది. ఈ ఎవరితో వెళ్ళాలి అనే విషయం మీ బంధువులైనా కొన్ని విషయాలు మీరు ఆగాల్సిందే. మీ బంధువులైనా కొన్నిసార్లు ఆగాల్సిందే. ఒకరోజు
నా బండి చిన్న ప్రాబ్లం వచ్చి స్టార్ట్ అవ్వకపోతే నాకు అప్పుడు బ్యాగ్ లేదు, డైరెక్ట్గా ఈ బైబిలే ఉంది. డైరెక్ట్గా ఈ బైబిల్ పట్టుకుని పెన్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవాడిని, చర్చ్కి వెళ్ళిపోతూ ఉన్నాను. బ్యాగులు లేక వెళ్ళిపోవాడిని. బండి స్టార్ట్ అవ్వట్లే అని చెప్పి నేను బైబిల్ పట్టుకుని పెన్ పెట్టేసుకుని రోడ్డు మీకు వచ్చి లిఫ్ట్ అడుగుదాం ఉంటున్నాను. నేను లిఫ్ట్ అడిగాను. మొదటి వ్యక్తి ఆపిశాడు. అమ్మయ్య దేవుడు నా బండి పాడవగానే అని నేను నిర్ణయం తీసుకుని ఆడితో బండి ఎక్కేసాను. థ్యాంక్స్ అండి, పలానా ప్లేస్లో దింపాలి అని. సరే నేను దింపేస్తానని చెప్పి ఫోన్లో మాట్లాడుకుంటూ నన్ను తీసుకెళ్తున్నాడు. చిన్న పని ఉంది అన్నాడు. చూసుకోండి అన్న, పర్లేదు అని చెప్పాను. అయిన తర్వాత అతను దిగి మీరు కూడా వచ్చేయండి అన్నాడు. ఎందుకన్నాను, బ్యాగ్లో కొంచెం వస్తువులు ఉన్నాయి, మీరు కూడా వచ్చేయండి. అంటే నేను తీసి పారిపోతానని డౌట్ ఆడది. అంటే ఆ వ్యక్తి అలాగ వెళ్ళిపోతే నేను తీసి ఎక్కడ వెళ్ళిపోతానో పట్టుకుని వెళ్ళిపోతానని భయపడి మీరు కూడా నాతో పాటు వచ్చాను అని కట్టుకున్నాడు బండికి. ఈ డౌట్ ఇవ్వడానికి బయలు పట్టుకుని ఇలాంటి వాడు ఎక్కానంటే అని తిట్టుకుంటూ అలా ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నాను. వెనక్కి వెళ్ళిపోయి ఆయన ఒక షాప్ లోపల దూరిన తర్వాత నేను కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయి ఆయన దగ్గర ఇలా నుంచి మరి లిఫ్ట్ ఇచ్చాడు, ఏం చేస్తాం, సత్తాం, మరి ఆడే మమ్మల్ని దింపాలి. షాప్ లోపలికి వెళ్ళిపోయి ఇలా కూర్చుని అలా ఉన్న ఏదో కొనుక్కుంటున్నాడు. నాకేం తలనొప్పి వస్తుంది ఆ లోపలికి వెళ్ళగానే. ఏంట్రా బాబు తలనొప్పి వచ్చేస్తుంది, నన్ను లోపల చూస్తే మందు షాప్ అది. సీసాకెళ్ళి కొనుక్కుంటున్నాడు, విస్కీ బాటిల్లో కొనుక్కుంటాడు. నేను తల దించుకుని వెళ్ళిపోయాను డైరెక్ట్గా. అలా అన్నందుకు సిగ్గు అనిపించి ఆడిని వెంబడించుకుంటూ వెళ్ళిపోయాను లోపలికి. చేతిలో బైబిల్. ఏ షాప్లో ఉన్నానో, బ్రాందీ షాప్లో ఉన్నాను నేను. ఇప్పుడు బయటకు వస్తుంటే నా మనుషులు చూసారనుకోండి, నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏమవుతుంది? తెల్ల సొక్కలు వేసుకుని కబుర్లు చెప్తాడు కానీ మందు లేకపోతే ఉండలేడు. మందు తాగితే నీకు తెలుసా, సువార్త చెయ్యం, యేసుప్రభు గురించి చెప్పాం, పాస్టర్ తప్పు చేశాడా 100 మందికి ఫోన్ చేసి చెప్పకపోతే సువార్త పరిస్థితి జరగదు అక్కడ. ఇప్పుడు నన్ను చూసారనుకోండి, నా పరిస్థితి ఏంటి? సిగ్గు అనిపించేసిందండి ఒకేసారి. ఏ రోజు అడుగు పెట్టలేదు. వెంటనే నేను చేసిన పని బైబిల్ రాస్తాను. నేను క్రైస్తవుడని తెలియకూడదు. చేతిలో బైబిల్ పుట్టిన ఎవడన్నా బ్రాందీ షాప్కి వెళ్తే ఆడేమనుకుంటాడు? చేస్తుంది భక్తి, ఇక్కడికి వచ్చి తాగడానికి వచ్చాడు, కలిసి తాగుతారు, ఒక అభిప్రాయం వెళ్ళిపోద్దా లేదా? బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తితో వెళ్ళడానికి చాలా ఇబ్బంది అనిపించిందండి. అన్న మీరు వెళ్ళిపోండి అన్న. ఏ తమ్ముడు వద్దా, దింపేస్తాను వద్దన్న వెళ్ళిపోండి అని. అదే ప్లేస్లో కూర్చుని పోయి గుండు తప్ప కొడుతుంది. ఎవడైనా చూస్తాడా భయం చెమటలు పట్టేస్తున్నాయి. ఏమైంది? ఒక్క దెబ్బకు పోదు నా సాక్ష్యం. ఇన్ని సంవత్సరాలు ఆ వీధిలో నేను సంపాదించిన సాక్ష్యం పోదు. ప్రార్థన చేసుకుని, ప్రభా ఏంటి ఇలా అయిపోయిందంటే, నన్ను అడిగి వెళ్ళబోయేడుతూ అంటున్నాడు. అప్పుడు స్వరం వినిపిస్తుంది, నన్ను అడిగి వెళ్ళావా, నీకు లేదని వెళ్ళావా? తప్పు అయిపోయింది బాబు, క్షమించు. ఈసారి నేను ఎవరితో వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఆగి ఆలోచించి నిన్ను అడిగి వెళ్తాను. నువ్వు వెళ్ళమంటే వెళ్తాను తప్ప ఆ వ్యక్తితో నేను వెళ్ళను. అది మా నాన్నే అవని, మా అమ్మే అవని, ఛాన్సే లేదనుకుని ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ తప్పు చేశానని బాధపడుతూ ఇలా లెగిసినప్పటికీ మా చర్చ్ అబ్బాయి అక్కడ వచ్చి, అన్నా నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు, దా తీసుకెళ్తాను, ఆడొచ్చి తీసుకెళ్ళాడు. అమ్మయ్య అనిపించింది. ఎవరితో వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో ఎప్పుడైనా ఆలోచిస్తామా? అస్సలు. అంటే దేవుణ్ణి ప్రకటించాలి, నా ద్వారా దేవుణ్ణి. నేను ఏ పని చేసినా, మీరు ఏ పని చేసినా, అందుకు రాశాడు మాట, మీరు ఏ పని చేసినా దేవుని నిమిత్తమై చెయ్యాలి. ఇప్పుడు ఆలోచించండి, నేను ఆ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తితో పాటు వెళ్ళిపోయాను లోపలికి. ఆ దేవుని నిమిత్తమా? దేవుని నిమిత్తం అంటారు అది కాదు. అది నా అవసరం నిమిత్తం నేను చేసిన పని. అందుకన్నాడు, ఏ పని చేసినా మీరు దేవుని నిమిత్తము చెయ్యాలి అని స్పష్టంగా చెప్పింది. కారణం అది. ఈ దేవుని నిమిత్తం చెయ్యాలనేవాడు ఖచ్చితంగా ఆగి ఆ వ్యక్తులతో వెళ్ళకూడదా ఆలోచించి చెప్తాడు. ఆరో విషయం చెప్తున్నాను. అంటే దేవుణ్ణి ప్రకటించేవాడు ఆరో విషయం ఎలా ఉంటాడంటే, ఉదయం లేచిన తర్వాత నేను నిన్ను ఎలా ప్రకటించగలను ప్రభువా అని ప్రార్థనతో స్టార్ట్ చేస్తాడు. ఈరోజు మొత్తంలో ఇప్పుడు
మీరు ఇంట్లో ఆహారం తయారు చేశారా, తయారు చేయలేదు? ఇంకా చేయలేదు. టిఫిన్లు చేశారా? టిఫిన్ కూడా తయారు చేయలేదా? తొందర పెట్టాం కాబట్టి. రెగ్యులర్ 9కి అయితే టిఫిన్ చేసుకుంటారు. మీరు టిఫిన్ చేయడానికి ఉద్దేశం ఏంటి? అంటే వండడానికి ఉద్దేశం ఏంటి? తినాలని కదా. మీరు మీ ఇంటి వారు తినాలి అనే ఉద్దేశం మీద మీరు వంట వండుతారు. దేవుడు మన కోసం ఒక రోజును తయారు చేశాడంటే, ఎండ ఇంత ఉండాలి, గాలి ఇంత ఉండాలి, తేమ ఇంత ఉండాలి. గాలిలో తేమ లేకపోయింది ఏమవుతుంది? ఏమవుతుంది? హ్యూమిడిటీ అంటారు కదా, తేమ లేకపోతే ఏమవుతుంది? గేస్తే రోడ్లు తయారవుతాయి తెల్లగా. తేమ లేకపోవడం, చలికాలం ఎక్కువ అవుతూ ఉంటుంది, చలికాలం తేమ తక్కువ ఉంటుంది. ఇప్పుడు తేమ ఎంత ఉండాలో, గాలి ఎంత ఉండాలో, ఎండ ఎంత ఉండాలో మొత్తం టెంపరేచర్ సెట్ చేస్తున్నాడు. మీ ఏసీలకి సెట్ చేస్తారు టెంపరేచర్లు. ఇప్పుడు ఈ భూమి మీద టెంపరేచర్ ఎంత ఉందో సెట్ చేస్తాడు. ఈ భూమి మీదకి లైటింగ్ ఎంత రావాలో సెట్ చేస్తాడు. కొన్నిసార్లు మీరు చలికాలం గమనించండి, లైటింగ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, కళ్ళు తెరిచి చూడలేం, బయట కనపడం. ఆ లైటింగ్ దేవుడు బాగా పెంచేసాడు అనుకుంటా, ఏమవుతుంది? సూర్యుడు మీరు చూడగలుగుతారా? ఎన్ని సెకండ్లు చూడగలుగుతారు సాధారణంగా? 1, 2 తర్వాత చూడలేం. ఇప్పుడు దేవుడు లైటింగ్ పెంచాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? కాలిపోతాం, మాడిపోతాం, కళ్ళు పోతాయి. అంటే ఆ లైటింగ్ని కంట్రోల్ చేసేది కూడా దేవుడే. ఒకరోజు ఒకలా ఉంటుంది, ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఒక రోజును తయారు చేయడానికి దేవుడు ఆ లైటింగ్ సెట్ చేస్తాడు, ఆ గాలి సెట్ చేస్తాడు, ఎండను సెట్ చేస్తాడు. మీకు రోజుకి కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరుస్తూ సెట్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? మీరు ఆహారం ఎందుకు వండుకున్నారంటే మీరు తినడానికి చెప్పారు, మీ ఇంట్లో వాళ్ళు తినడానికి చెప్పారు. ఇప్పుడు దేవుడు ఈ రోజును తయారు చేసి ఇవన్నీ చేయడానికి ఎందుకు చేస్తాడంటే ఏం చెప్తారు? మనకి ఆయనకి ఏంటి కావాలి? ఇప్పుడు మనకు కావాలని చేస్తున్నాడు ఆయన, మన అవసరం కాబట్టి చేస్తున్నాడు. ఆయనకేంటి? నాకేంటి అంటారు కదా, ఆయనకేంటి? ఇక్కడ చెప్తాను చూడండి. ఆయన ఎందుకు చేస్తున్నాడంటే ఆ రోజు మొత్తంలో మీరు ఆయన తెలియపరుస్తారని. మీకు ఇవ్వబడిన రోజు మొత్తంలో ఏ పని చేసినా అన్నాడు. రోజు అంతా పని చేస్తారు చేయరా? రోజు మొత్తంలో పని చేస్తారు చేయరా? ఎప్పుడు పడుకుంటారు? రాత్రి కదా. రాత్రి పడుకోవడం అనేది కూడా ఒక పనే. మీ రోజువారీ క్రియలో ఒక పనే. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు రాత్రి వరకు ఏ పని చేసినా దేవుణ్ణి ప్రకటించాలి. అందుకు ఆయన రోజు ఇస్తాడు. దేవుణ్ణి ప్రకటించాలి అనే ఉద్దేశం కలిగిన వాడు మొదట చేసే పని ఏంటంటే, ఉదయం లెగ్గానే ప్రభువా ఈరోజు నా కోసం ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, లైటింగ్ ఇచ్చావు, గాలిని ఇచ్చావు, నేను నిన్ను ఎలా ప్రకటించాలని ప్రారంభిస్తాడు ప్రార్థన. ఉందా? ఏముంటుంది తెలుసా? ఈరోజు అంతా నన్ను కాపాడే, ఏమీ రాకూడదు నాకు, అసలు దోమ కొట్టకూడదు, చేమ కొట్టకూడదు, మొత్తం అంతా కాపాడే. అసలు నువ్వు అసలు నిద్రపోయి ఊరుకోండి, నిద్రపోద్దు, కొనకద్దు, నువ్వు చెప్పావు బైబిల్లో, నన్ను కాపాడే. నిన్ను కాపాడడానికి తయారు చేయడానికి రోజు ఇచ్చాడు, అన్నీ చేసినాడు ఆయనే, కాపాడే బాధ్యత కూడా ఆయనదే. నువ్వేం చేస్తున్నావు అనేది రోజు మొత్తంలో. ఇది సమస్య. రోజు మొత్తంలో ఏ పని చేసినా ఆయన నిమిత్తమే చెయ్యాలి. ఈ దృక్పథం కలిగిన తెగవాడు పొద్దున్న లెగ్గానే నేను ఈరోజు మొత్తంలో నేను ఏం పని చేయాలి ప్రభువా అని ప్రారంభించి రాత్రి పడుకున్నప్పుడు ఈరోజు అంతా కాపాడో స్తోత్రాలు అని పడుకోడు. ఏం ఆలోచిస్తాడంటే ఈ రోజు మొత్తంలో నేను ఎక్కడైనా ప్రకటించనా, ఎక్కడైనా నేను ప్రకటించలేకపోయినా, ఎక్కడైనా తెలియపరచకపోతే నన్ను క్షమించు, నేను మరలా రేపు ఆ విషయంలో నేను సిద్ధపడతాను, నిన్ను ప్రకటించాలి, నేను ఏ పని చేసినా. ఇది ఉంటుంది. ప్రారంభము ముగింపు దీంతో ముగిస్తాడు ఈ మొదటి తెగవాడు. దేవుణ్ణి తెలియపరచాలని ఆశపడే మొదటి తెగ ప్రారంభము నేను ఏ పని చేయాలి అడుగుతాడు, ముగింపులో నేను చేసినా చేయలేదని భయపడు